ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. ఇవ్వయ్యా, వెయ్. వెయ్యి. అప్పుడు మన పరువేమవుతుంది? అదీగాక నానమ్మ ఏమంటుందో విన్నావు కదా, నువ్వు గాని పెళ్లికి ఒప్పుకోకపోతే తన ఆస్తిని తాను తీసేసుకొని పల్లవికి ఇచ్చేసి వెళ్ళిపోతాను అంటుంది. నువ్వు సంపాదించింది, నాన్న సంపాదించింది మొత్తం కలిపితే నానమ్మ పట్టుకుపోయే ఆస్తితో పోల్చుకుంటే కోడిగుడ్డంతా. ఆంటీ, పరువు లేదు, ఆస్తి లేదు, ఏం అవసరం లేదు. మీ డెసిషన్ అయితే మార్చుకోకండి. అంటే ఏంటి అక్షిత, ఆస్తి పోగొట్టుకొని రోడ్డు మీద పడాలా? అంత కర్మ మనకేంటి, మా ఇంటికి వెళ్ళిపోదాం. విన్నావా మమ్మీ, మీ కోడలేమంటుందో? ఇప్పటి వరకు స్వతంత్రాలుగా మహారాణిలా బతికిన సుమలత ఇప్పుడు వియ్యాల వారి ఇంటికెళ్ళి భోజనం కోసం ఎదురు చూడాలంట. ఓకేనా మమ్మీ నీకు? రే, ఏంట్రా ఇలా భయపెట్టడం కాదు మమ్మీ, వాడు చెప్తుంది కూడా కరెక్ట్ ఏమో అనిపిస్తుంది. కరెక్ట్ గా చెప్పావక్క. ఇప్పుడు నీ బ్రెయిన్ కూడా పనిచేయడం మొదలు పెట్టింది. రే, నేను మమ్మీని కన్విన్స్ చేస్తాను గానీ నువ్వు వెళ్ళు. ఏంటి సాన్విక నువ్వు మాట్లాడేది? చంటి చెప్పిన దానికి నువ్వు ఒప్పుకుంటున్నావా? ఇంకేం చేస్తాం మరి? కాదు అని చెప్పి అందరి ముందు అల్లరవ్వమంటావా? అంటే చరణ్కి అప్పానికి మళ్ళీ దానికి పెళ్లి చేయమంటావా? పెళ్ళేమైనా ఇప్పుడు చేసేస్తామా మమ్మీ? వాళ్ళు చెయ్యాలి అంటున్నారు, చేస్తామంటాము. దాంతో ఈ మ్యాటర్ కామ్ అయిపోతుంది. ఏంటి కామైపోయేది? పెళ్లి చేస్తామని చెప్పి తర్వాత చేయకపోతే ఆ గుండమ్మ ఊరుకుంటుంది అనుకుంటున్నావా? ఏం చేస్తుంది? ఇప్పుడు మ్యాటర్ వేడి మీద ఉంది కాబట్టి ఎవరు పిలిచినా కల్పించుకుంటారు, నానా గొడవలు చేస్తారు. అదే 4 రోజులు పోయిందనుకో, మ్యాటర్ కూల్ అయిపోద్ది. అప్పుడు పల్లవి జీవితం గురించి గుండమ్మ ఆలోచిస్తుంది తప్ప ఇంకెవ్వరికి ఆలోచించే పనే లేదు. పేపర్ వాళ్ళకి అవసరం ఉండదు, మహిళా సంఘాలకి అవసరం ఉండదు. ఇంకా గొడవ పెట్టిందనుకో, ఇదిగో చేస్తాం, అదిగో చేస్తాం, జాతకం కుదరలేదు, ముహూర్తం బాగోలేదని చెప్పి 100 వంకలు చెప్పి తప్పించుకోవచ్చు. అంతే అంటావా? కాదు అని గొడవ పడటం కంటే ఓకే అని చెప్పి మనం చెయ్యాల్సింది మనం చెయ్యటం కరెక్ట్ మమ్మీ. సరే పదండి. నానమ్మ, మ్యాటర్ ఓవర్. ఇక నువ్వు ఇంట్లో నుంచి ఎక్కడికి వెళ్ళక్కర్లేదు. ఏంట్రా నువ్వనేది? మ్యాటర్ సెటిల్ అయిపోయింది నానమ్మ. అంటే అంటే ఏంటో అదిగో వచ్చింది కదా మా మమ్మీ, తనే చెప్తుంది. అత్తయ్య గారు, మీ ఇష్ట ప్రకారమే ఈ పెళ్లి చేద్దాం. మమ్మీ, ఏంటి నువ్వు అంటుంది? నువ్వేం మాట్లాడుకురా. ఇది నా లైఫ్, నన్ను మాట్లాడద్దంటావేంటి? ఒరేయ్,
నీ లైఫ్ కి ఏది మంచిదో మమ్మీకి బాగా తెలుసు. నువ్వు కాసేపు సైలెంట్ గా ఉండు. ఒక ఆడపిల్లకి అన్యాయం జరగడం మంచిది కాదు. అది నా కొడుకు వల్ల జరగడం నాకిష్టం లేదు. కాబట్టి ఈ నిర్ణయానికి వచ్చాను. చాలా మంచి నిర్ణయం తీసుకున్నారండి మీరు. మరి పెళ్ళెప్పుడు పెట్టుకుందాం? పెళ్లి చేస్తానని ఒప్పుకున్నాను కదా, ఎప్పుడు చేస్తాను అంటే ఇప్పుడే చేసేయాలా? అది కాదే. అత్తయ్య గారు, వాడి స్టడీస్ సగంలో ఉన్నాయి. ఒక 6 months ఆగితే ఎగ్జామ్స్ అయిపోతాయి. ఆ తర్వాత చూద్దాం. 6 months? ఎప్పుడు 6 నెలల తర్వాత పెళ్ళంటే అప్పుడు పరిస్థితులు ఎలా ఉంటాయో. రాజెవరో మంత్రి ఎవరో, అదేం కుదరదు. వెంటనే పెళ్లి జరిపించాల్సిందే. నానమ్మా, నువ్వు మాట్లాడుకురా. ఇది నా లైఫ్, నా పెళ్లి టాపిక్. అటు మా అమ్మ నన్ను మాట్లాడద్దంటుంది, ఇటు నానమ్మ నన్ను మాట్లాడద్దంటుంది. అసలు ఏం జరుగుతుంది ఇక్కడ? నన్నెవరు లెక్క చేయరేంటి? మీరలా తొందర పెడితే కష్టం. నీ వల్ల కాకపోతే నేను చేస్తానే. పెద్దమ్మగారు, మీరు ఆగండి. పెళ్ళంటే అదరాబద్రాగా చేసేది కాదుగా. ముహూర్తాలవి చూసుకొని ఏర్పాట్లు చేసుకోవాలి. అవునండి, చెల్లమ్మ చెప్పినట్టు ఎగ్జామ్స్ అయిపోయిన తర్వాత పెళ్లి చేద్దాం. ఏమంటారు? ఇంకా అనేదే ఉంది బాబు. ఈ ఇంటి పెద్దగా నేను చెప్తున్నాను. మంచి ముహూర్తం ఎప్పుడుందో చూడండి. వెంటనే నిశ్చితార్థం చేసేద్దాం. హై, అయితే ఫ్రెండ్ వదినైపోతుందన్నమాట. సుభాష్, ఒక్క నిమిషం. ఈ స్వీట్ తీసుకో. ఈ స్వీట్ దేనికి? ఏదైనా సర్ప్రైజా? అవును, నాకిప్పుడు 3వ నెల. ఏం మాట్లాడుతున్నావు? మనం కలిసి 1 month కదా అయింది. లేకపోతే సర్ప్రైజ్ ఉంటేనే స్వీట్ పెట్టాలా? మనమిద్దరం లవ్వర్స్ కదా. ఎంత టెన్షన్ పెట్టేసావో తెలుసా? నువ్వు నన్ను ఇంకా టెన్షన్ పడుతున్నావు. మన ప్రేమ విషయం మీ ఇంట్లో చెప్తాను, మీ పెద్దవాళ్ళని తీసుకొచ్చి మా ఇంట్లో మాట్లాడిస్తానన్నావు కదా. ఎప్పుడు తీసుకొస్తావు? ఎప్పుడు అరే, మాట్లాడిస్తావు? మా డాడీతో మాట్లాడడం అంత ఈజీ అనుకున్నావా? మాట్లాడతా అని చెప్పాను కదా. ఎప్పుడు ఇదే చెప్తున్నావు. నాకు భయంగా ఉంది. అంటే నా మీద డౌట్ పడుతున్నావా? బేబీ, డెఫినెట్ గా మా డాడీని కన్విన్స్ చేస్తాను. మా డాడీని మీ ఇంటికి తీసుకొచ్చి మన పెళ్లి విషయం మాట్లాడతాను. యూ డోంట్ వరీ. వెళ్దాం పదా.